ఆంధ్రప్రదేశ్ జంగిల్ రాజ్ గా మారింది. జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ బాధితురాలు హర్షవీణపై హత్యాయత్నం చేశారు జనసేన గూండాలు. నడి రోడ్డుపై హర్షవీణను చంపేందుకు జనసేన నేతలు యత్నించారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సమక్షంలోనే హత్యాయత్నం చేశారు. పోలీసుల లాఠీతోనే హర్షవీణపై హత్యాయత్నం చేశారు. దళిత మహిళా ఉద్యోగి హర్షవీణపై జనసేన నేతలు హత్యాయత్నం చేశారు. రైల్వే కోడూరు టోల్ గేట్ వద్ద హర్షవీణపై జనసేన మూకలు దాడి చేశారు. హర్షవీణపై దాడి చేసిన వారిలో జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర ఉన్నాడు. పోలీసుల సమక్షంలో పోలీసుల లాఠీతోనే చావగొట్టాడు నాగేంద్ర. తొలుత హర్షవీణ వెంట ఉండే గోపి అనే వ్యక్తిపై హత్యాయత్నం చేశారు. ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించినందుకు హర్షవీణ పైన హత్యాయత్నం చేశారు జనసేన గూండాలు. దాడి చేస్తున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ తాతంశెట్టి నాగేంద్రపై చర్యలు మాత్రం తీసుకోలేదు. రైట్, ఇక ఏపీలో జంగిల్ రాజ్యం నడుస్తోందనడానికి ఇదే నిదర్శనంగా కనిపిస్తోంది. మహిళని కూడా చూడకుండా ఆమెపై జనసేన కార్యకర్తలు హత్యాయత్నానికి దిగారు. మరిన్ని ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన జంగిల్ రాజ్గా మారిందని చెప్పడానికి మరొక తార్కాణంగా ఈ హత్యాయత్నం ఘటన నిలుస్తుంది. ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలైనటువంటి ఒక దళిత మహిళా ఉద్యోగి పైన సాక్షాత్తు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కనుసన్నలో ఆయన ఉంటున్న సమయంలోనే అక్కడ హత్యాయత్నం జరగడం అనేది ఇప్పుడు సంచలనంగా స్వయంగా జనసేనకు సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర పోలీసుల సమక్షంలోనే పోలీసుల దగ్గర ఉన్న లాఠీని తీసుకొని ఆమె పైన హత్యాయత్నానికి పాల్పడ్డారు. నిన్న సాయంత్రం ముఖ్యంగా రైల్వే కోడూరు టోల్ గేట్ వద్ద పూలు కొనేందుకు వెళ్ళినటువంటి ఆ బాధితురాల పైన జనసేనకు సంబంధించినటువంటి మూకలు దాడి చేశారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ నిన్న రైల్వే కోడూరుకు వెళ్లారు. నిన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే నడి రోడ్డు మీద హర్షవీణను చంపేందుకు జనసేన నాయకులు ప్రయత్నించారు. ఎమ్మెల్యే ఈ దాడి సందర్భంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా అదే ప్రాంతంలో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. రైల్వే కోడూరు టోల్ గేట్ దగ్గర పూలు కొనేందుకు వెళ్ళినటువంటి బాధితురాలపైన జనసేన మోకలు దాడి చేశారు. ఇక ముఖ్యంగా తొలుత హర్షవీణ వెంట ఉండేటువంటి గోపి అనేటువంటి వ్యక్తి పైన హత్యాయత్నం చేశారు చితకబాదారు జనసేన నాయకులు. గోపిని ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించినందుకు ఎవరైతే బాధితురాల పైన కూడా హత్యాయత్నం చేశారు. పోలీస్ స్టేషన్ లో కూడా బాధితురాలు ఫిర్యాదు చేశారు. అరవ శ్రీధర్ అరాచకాలు ప్రశ్నిస్తున్నందుకు పథకం ప్రకారం తనపై హత్యాయత్నం జరిగినట్టు దాడి చేసినట్టు ఆమె ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేశారు, స్వయంగా అందులో వీడియోలు ఉన్నాయి. పోలీసుల సమక్షంలోనే పోలీసులు ఉంటుండగానే ఈ దాడి జరిగింది. పోలీసుల లాఠీతోనే తాతంశెట్టి నాగేంద్ర ఒక గూండాలాగా రెచ్చిపోయి మరి చంపడానికి వెళ్ళినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఒక్కరిని కూడా ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేయకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి. సో పోలీసుల సమక్షంలోనే మహిళా బాధితులపైన ఎటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయో, ఒక దళిత మహిళా ఉద్యోగి పైన ఎటువంటి దాడులు జరుగుతున్నాయో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ ఘటన అన్నది తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు సంచలనంగా మనదే కమిటీ వాస్తవానికి ఈ తాతంశెట్టి నాగేంద్ర ఎవరైతే ఉన్నారో ఇప్పుడు హత్యాయత్నం చేసినటువంటి అరవ శ్రీధర్ బాధితురాలు హత్య చేసిన వ్యక్తి గతంలో అరవ శ్రీధర్ పై వచ్చిన ఆరోపణల పైన పవన్ కళ్యాణ్ విచారణ కమిటీ వేశారు. ఆ విచారణ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఇప్పటి వరకు వారం రోజుల నివేదిక ఇస్తా ఉన్నారు. ఇప్పటి వరకు నివేదిక ఇవ్వలేదు. అటు పోలీసులు ఫిర్యాదు పైన యాక్షన్ తీసుకోలేదు, ఇటు ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అరవ శ్రీధర్ కి క్లీన్ చిట్ ఇచ్చేలాగా ఇటీవల లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ కూడా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే కమిటీ సభ్యుడు ఉన్నారో ఆ కమిటీ సభ్యుడే ఏకంగా బాధితురాల పైన హత్యాయత్నం దిగారంటే ఏ స్థాయిలో అధికారం ఉందన్నటువంటి ధైర్యంతో ఇలా రెచ్చిపోతున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పటికైనా పోలీసులు నడి రోడ్డు మీద ఒక దళిత మహిళా ఉద్యోగి పైన హత్యాయత్నం చేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తారా లేదా అన్న అంశాన్ని చూడాలి. ఓకే సతీష్, థ్యాంక్ యూ.